హలో అందరికీ. రంజాన్ పండుగకి చక్కటి హలీం చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఒక 100 ఎంఎల్ ఆయిల్‌లో తురుముకున్న ఆనియన్‌ని చక్కగా దూరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఏంపుకొని, ఒక చిటికెడు ఉప్పేస్తే గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఎగుతాయి. దాన్ని తీసుకొని పక్కన పెట్టేసాక మీరు వీడియోలో చూస్తున్న మసాలాలు కాకుండా మీకు ఇంకా స్పైసీగా ఉండాలంటే మిరియాలు అలాంటివి వేసేసి ఆ మిగిలిన ఆయిల్‌లో ఈ మసాలాలన్నీ ఏసాక అరకిలో మటన్‌ని మంచిగా చక్కగా కడుక్కున్న తర్వాత అదే మటన్‌ని అదే ఆయిల్‌లో వేసేసి మసాలాలతో పాటు అందులో మీరు చూస్తున్న ఈ పప్పులన్నిటిని ముందుగానే 20 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత నీళ్ళతో పాటే ఇదే మటన్‌లో ఏసేయాలి. ఒక 6-10 మిర్చీలు మీకు స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకెక్కువనే ఏసుకోండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. కొత్తిమీర మరియు పుదీనా ఏసుకోండి. తర్వాత ఒక 3 స్పూన్ల ఉప్పేసుకోండి రుచికి సరిపడా. తర్వాత మీరు ముందుగానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని వేరే గిన్నెలోకి ఈ ఉడికిన మిశ్రమాన్ని అంటే హలీంనన్ని ఇంకో గిన్నెలోకి మార్చుకొని కావాల్సినంత ఫ్రైడ్ ఆనియన్స్‌ని దాంట్లో ఏసుకోండి. తర్వాత ఈ పప్పు దువ్వతోని మీరు ఒక 20 నిమిషాలు తిప్పుతూనే ఉండాలి. అది దగ్గరకయ్యేలాగా నెయ్యి అన్నది పైనికి తేలేలా ఉండాలి. మీరు నెయ్యిని కరిగించుకొని దాంట్లో ఒక 100-250 ఎంఎల్ నెయ్యిని అందులో వేసేస్తే ఇలాంటి చక్కటి హలీం రెడీ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.